ఎన్సీఎన్ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఘనంగా దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజలు, కిటకిటలాడిన పూజా సామాగ్రి, టపాకాయల దుకాణాలు. నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవన్ రెడ్డి. ఎన్సీఎన్ జీటీపీఎల్ కార్యాలయంలో లక్ష్మీ పూజలు నిర్వహించిన యాజమాన్యం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, యాచకులకు చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల ఎన్సీఎన్ జీటీపీఎల్ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో లక్ష్మీ పూజను వేద పండితుల ద్వారా చేయించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్మూర్ డివిజన్ ప్రాంతవాసులంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఆనందోత్సాహాల మధ్య ఉండాలని ప్రతి సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. అనంతరం బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం నరులకెల్ల నరకం చూపించిన నరకాసురుని సంహరించగా అవతరించే అందాల దీపావళి, ఆనందాల దివ్య దీపావళి. దీపావళి దివ్య దీపావళి. తెలంగాణలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ పథకాలు అందరికీ చేరాలంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని, 40 ఏళ్లలో పాలనలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపామని ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో గత రాత్రి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామానికి వచ్చిన జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం టీడీపీ కాంగ్రెస్ చేస్తుందని, ప్రజలు అభివృద్ధి వెంటే ఉన్నారని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ గద్దెనెక్కడం ఖాయమని అన్నారు. సంక్షేమ ఫలాలు పొందిన వారు టీఆర్ఎస్కి ఓటేసి గెలిపించాలని, మరింత సంక్షేమం చేసి చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా గ్రామ పంచాయతీగా మారిందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. మీ ఊరికో సర్పంచ్ వస్తాడు, మీ ఊరికో గ్రామ పంచాయతీ ఉంటుంది, మీ పని మీరు చేసుకుంటారు, మీ ఊరిని మీరు ఏలుకుంటారు, మీ ఊర్లో పింఛనిచ్చుకుంటారు, మీ ఊర్లో మంచి చెల్లు ఉంటాయి, మీ ఊర్లో మైకుల వలకెటోళ్ళు ఉంటారు, మీ ఊర్లో బియ్యం ఇచ్చుకుంటారు. ఇంతకు ముందు ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుండే, కానీ వల్లభపూర్ గ్రామస్తులకు ఏ గ్రామానికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీదే ఒక గ్రామ పంచాయతీగా మార్చామని చెప్పి తెలియజేస్తారు. 70 నుంచి కాంగ్రెస్ ఓటేసిరు, బీజేపీ అని ఓటేసిరు, టీడీపీ అని ఓటేసిరు. ఎవరైనా గ్రామ పంచాయతీ చేసింది ఎవరైనా ఉంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ మాజీ కాబోయే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అనద్దా కాబోయేని కానా? ఇంతమంది నవ్వు ముఖాలు పెట్టుకొని మా అక్క చెల్లెలు మంగళారతులు పెట్టి ఆశీర్వాదం ఇస్తే 50,000 మెజార్టీతో గెలుస్తా బిడ్డ. ఈ ఒక్క గ్రామానికి చిన్న గ్రామ పంచాయతీ, 400 ఓట్ల గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో సగం మంది కుటుంబాల్లో దాదాపుగా 200 మందికి 1000 రూపాయల పింఛన్లు వస్తున్నాయి. ప్రతి నెల 2 లక్షల చొప్పున 50 నెలలుగా 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఆ పైసలు తీసుకెళ్తే ట్రాక్టర్ల 100 రూపాయలు నోట్లు ఎత్తే 10 ట్రాక్టర్లు కావాలి. నా కడుపులో పుట్టిన నా కొడుకు కూడా 1000 రూపాయలు ఇస్తున్నాడు, కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ నెలకు 1000 రూపాయలు ఇస్తుండు. నా చిన్న కొడుకు జీవన్ రెడ్డి నెలకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల దాదాపుగా 200 మందికి పింఛన్లు ఇస్తుండు. ఆయన కలుపు సల్లగుండా కేసీఆర్ గారు దయ వల్ల బిడ్డ నేను బతుకుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యాన బతున్నా. అందుకోసమే కారుకేస్తా, నీకేస్తా, సారుకేస్తా, జీవన్ రెడ్డిని గెలిపిస్తా బిడ్డ అని. సంవత్సరాల పింఛన్ను 57 సంవత్సరాలకు తగ్గించాం. కాబట్టి 57 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తాయి. బీడీ కార్మికులకు రాని వారికి కూడా పింఛన్లు వస్తాయి. ఇప్పుడు 200 వస్తున్నాయి. మళ్ళీ 100 మందికి 2016 రూపాయలు చొప్పున నేను పింఛన్లు ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. మా చిన్నమ్మ, మా బీడీ కార్మికులు వేరే ఊరుకు పోవాల్సిన అవసరం లేదు. జనవరి 1వ తారీఖు నుంచి వల్లభపూర్ గ్రామ పంచాయతీలోనే మీ పింఛన్లు పంచే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. రైతు బంధు పథకం కింద 280 మందికి కాదు, ఈ ఒక్క గ్రామంలోనే 3 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అంటున్నా. మిషన్ కాకతీయ పెద్ద చెరువుకు 50 లక్షలు తీసుకొచ్చిన. మిషన్ భగీరథకు ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు వేయడానికి పైపు లైన్ వేసిన. మా సాగల గంగక్క నుంచి మా గొల్లల లింగక్క వరకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పోయి కాడ నీళ్లు. మాదిగ కమ్యూనిటాలకు 5 లక్షలు, గంగపుత్రకు మోఫేట్స్ 10 ఇచ్చినాం. మాదిగ కమ్యూనిటాలకు 5 లక్షలు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మికి 25 మందికి ఇచ్చినాం. ఇంకా కావాల్సిన సీసీ రోడ్లు, ఇండ్లున్నాయి. కళ్యాణ మండపం, ఈ ఊరికి కళ్యాణ మండపం కూడా కట్టిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తిరుగుతుంది గంగిరెద్దులలో మన సంక్రాంతి పండగకి వచ్చినట్టు నేను గోడ మీద రాస్తుంది 2000 పింఛన్ ఇస్తా. అరే 99లో నువ్వే ఉన్నావు, 2004లో మీ ప్రభుత్వమే, 2009లో మీరే, 2014లో కాంగ్రెస్ ఉండే. అప్పుడు ఎక్కడ పోయినారా 2000 పింఛన్లు? ఇయ్యలేవు మరి. ఇక ఈమె లాంటిది ఒక ఆమె ఉన్నదట, ఆకుల లలిత ఆమె లాంటిది ఒక ఆమె ఉన్నదట. అవ్వకు బువ్వ పెట్టండి, చిన్నవకు బంగారు గాజులు పెడతానట. పెడతాదా? అవ్వకు బువ్వ పెట్టడం, చిన్నవకు బంగారు గాజులు కొనిస్తారా? నేను బిల్డింగ్ కట్టిస్తా, నేను 3000 ఇస్తా అని తిరుగుతుంది. నేను అంటున్నా, ఇంతకు ముందు ఈ ప్రాంతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నావు. నీకు 12 కోట్లు వచ్చినాయి, నాకు 12 కోట్లు వచ్చినాయి. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చావు, నేను ఎన్ని పైసలు ఇచ్చా చెప్పు. చెప్తావా? ఇంత పెద్ద లిస్ట్ తీసుకొచ్చిన దమ్ముందా నీకు? నా మీద పోటీకి వచ్చిన వాళ్ళకి అడుగుతా ఉన్నా నేను. వల్లభపూర్ గ్రామస్తుల సాక్షిగా 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కోటేసిర్రు. బిడ్డ ఎప్పుడైనా గ్రామ పంచాయతీ చేసిర్రా? 25 మంది పెళ్లిళ్ళు చేసిర్రా? లక్షిచ్చి 1000 రూపాయల పింఛన్ ఇచ్చిందా కాంగ్రెస్ వాడు? 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ వాడు? మరి 4,000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన కాంగ్రెస్ వాడు? గీమె బతుకమ్మ చీరలు ఆపేసింది, గీమెనట గీలకు 2,000 పింఛన్ ఇస్తారట. ఆమె ఇత్తది, నీవు ఇస్తారు.
నమ్ముతారా? 27 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కోటేస్తారా, లేదంటే 24 గంటలు కరెంట్ ఇచ్చే టిఆర్ఎస్ కారు గుర్తు కోటేస్తారా? మీరే చెప్పండి. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణం మొత్తం దుకాణాలతో కిటకిటలాడింది. పూలు పండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే లక్ష్మీ పూజ సామాగ్రి కోసం ప్రజలు బార్లు తీరారు. పూల పండ్ల దుకాణాలతో పాటు దీపెంతలు, సేమియా, స్వీట్ హోమ్లు రద్దీగా మారి కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పూల వ్యాపారులు మాత్రం రేట్లు పడిపోవడంతో సరైన లాభాలు రావటం లేదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గత సంవత్సరం లాగానే కొనుగోలు మాత్రం ఉన్నాయని, లాభాపేక్ష అంతగా లేదని తెలిపారు. దీపావళికి ఎంతగానో ఇష్టంగా తినే సేమియాల దుకాణాలు పదుల సంఖ్యలో ఆర్మూర్లో నూతనంగా వెలిశాయి. ఏదేమైనా దీపావళి సందర్భంగా మార్కెట్ మొత్తం కొనుగోలుదారులతో రద్దీగా మారింది. सेब बेच रहा हूँ, सही रेट से बिक रहा है, मेरे कस्टमर को तकलीफ नहीं दे रहे और हमको भी तकलीफ नहीं दे रहे। सही रेट बेच रहे, सही रेट हमारे को आया, वही रेट बेच रहे, महंगा बेच रहे नहीं, सस्ता बेच रहे भैया। इसमें कुछ भी नहीं बचता, भाव को भाव बेच रहे, मेहनत भी वेस्ट है हमारा करके आज, कुछ भी रुपया भी नहीं बचता और उसमें तो डैमेज फुल निकल रहा, बगैर पानी का माल बेच रहे, कैन करके धंधा नहीं कर रहे। 80 रुपये 100 रुपये था, ये साल में कम होगा रेट, बहुत लास्ट में भाव को पैसे उसको भी नहीं निकलते बेचने में रेट। లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన నిరుపేదలకు, యాచకులకు చలికాలం దృష్ట్యా దుప్పట్లను లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే చలికాలం ప్రారంభమైనందున పేదవారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో దుప్పట్లను పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆకులరాజు, కోశాధికారి సంతని విజయ్, ప్రతినిధులు వైద్య ప్రకాష్, గుజరాతీ ప్రకాష్, చేపూర్ రాజేష్, అల్జాపూర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో విశ్వమల్లన గుడి దగ్గర లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఉన్నటువంటి పేద నిరుపేద కుటుంబాలకు మరియు యాచకులకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో చలికాలంలో భాగంగా చలి నుండి రక్షణ కొరకై 30 దుప్పట్లను ఈరోజు పంపిణీ చేశాము. మరియు రానున్నటువంటి రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో విస్తృతపరుస్తామని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఘనంగా చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇంకా
మాకు ఇంకో ఉత్సాహం లభిస్తుంది. మరియు భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు అంటే ముఖ్యంగా హెల్త్ డయాబెటీస్ ప్రోగ్రామ్స్, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రణాళిక కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. వీటిని కూడా అతి త్వరలో మేము చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ మిత్రులందరి సహకారాలతో ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ గ్రీన్ని మరిన్ని సేవలు చేస్తూ ఆర్మూర్ పట్టణ పరిసర ప్రజలకందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా దీపావళి శుభాకాంక్షలతో ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని చేసినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాము. జై లైనిజం, జై జై లైనిజం. దీపావళి పండుగను పురస్కరించుకుని పేల్చే టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి టపాకాయల కొనుగోలు చేశారు. మార్కెట్లో నూతన టపాకాయలతో వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. కొత్త టపాకాయలను అమ్ముతున్నారు. రాత్రి లక్ష్మీ పూజ అనంతరం టపాకాయలు కాల్చుతూ చిన్నపిల్లలు పెద్దవారు తేడా లేకుండా ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటారు. టపాకాయల రేట్లు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని, కొనటానికి ఇబ్బందిగా రేట్లు మారాయని కొనుగోలుదారులు అంటున్నారు. ఇట్లా పెట్టి మీద ఏమైనా తెప్పమంటావు అప్పటికి ఇప్పుడు అప్పటికి నాకు ఫోన్ చేశాడు. కొనుక్కోరా ఈ రోజుల్లో జరుగుతున్న ఈ పటాకుల దుకాణాలు ఆర్మూర్లో దుకాణాలు పెట్టారు, కానీ మేము సామాన్య వ్యక్తులు బతకడానికి చాలా కష్టంగా ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ రేట్లతో మా సామాన్య వ్యక్తులది సామాన్య వ్యక్తుల గురించి ఆలోచించకుండా బాగా రేట్లు అమ్మబడుతుంది. మేము సికింద్రాపూర్ నుంచి వచ్చాము. ఇక్కడ తక్కువ ఉంటాయని చెప్పి సికింద్రాపూర్ నుంచి వస్తే అంతకన్నా డబ్బులే ఉన్నాయి కానీ తక్కువేం లేవు. వాళ్ళ రేట్లు చూస్తే మాకే చెమటలు వస్తున్నాయి తప్ప ఇంకా ఏం లేదు. దీన్ని ఎలా మీరు అరకట్టాలని కోరుకుంటున్నాం. మన హిందూ పండుగలలో ముఖ్యమైనటువంటి పండుగ దివాళీ కూడా. అందరూ కూడా లక్ష్మీమాతను పూజించి ఇళ్లలో ఈ పండుగను అతి ఉత్సాహంగా చేసుకుంటారు. అదేవిధంగా పిల్లలకు రాత్రి కాగానే క్రాకర్స్ పేల్చడం చాలా ఉత్సాహంగా పెంచుతుంటారు. అయితే ఇక్కడ అంతా నిర్వహించడం చాలా బాగుంది, కానీ క్రాకర్స్ యొక్క రేట్లు బాగా అతిగా పెరిగిపోయినాయి. అందువల్ల పిల్లలు క్రాకర్స్ పేల్చే పరిస్థితులు లేరు, టపాకాయలు కొట్టే పరిస్థితులు లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా క్రాకర్స్ రేటు తగ్గిస్తే బాగుంటుంది. అదేవిధంగా క్రాకర్స్ కొందామంటే కొరివిలాగుంది. అందుకోసము పిల్లలకు మేము క్రాకర్స్ కొనించి పరిస్థితులు లేము. ఇది కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ యొక్క లక్ష్మీ కటాక్షం మా మీద రావాలని, అదేవిధంగా సేవలు కూడా రావాలని. దీపావళి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని షాపులన్నీ పూలు, మామిడి తోరణాలతో, అరటి తోరణాలతో అలంకరించి ముస్తాబు చేశారు. దీపావళి నాడు భక్తి శ్రద్ధలతో రాత్రి నిర్వహించే లక్ష్మీ పూజ సందర్భంగా వ్యాపారులు తమ తమ దుకాణాలను శుభ్రం చేయడంతో పాటు విద్యుత్ దీపాలు, అరటి తోరణాలతో అలంకరించారు.
పట్టణంలోని పాత బస్టాండ్, గాంధీ రోడ్, ఆర్కే కాంప్లెక్స్ల వద్ద అరటి తోరణాలు అరటి వనాన్ని మరిపిస్తున్నాయి. దుకాణాలను అందంగా అలంకరించి పూజలు చేయటం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ప్రజలు అంటున్నారు. నేడు దీపావళి పండుగను పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పండగ వాతావరణం ఏర్పడింది. దుకాణ యజమానులు అరటి ఆకులతో, మామిడి తోరణాలతో దుకాణాలను అలంకరించారు. సాయంకాల వేళలో లక్ష్మీదేవి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పల్లి మండలం మార్గుల్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ గంగారెడ్డి స్థానిక హాస్టల్ విద్యార్థులకు స్వీట్లు, టపాకాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజలు, కిటకిటలాడిన పూజా సామాగ్రి, టపాకాయల దుకాణాలు. నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవన్ రెడ్డి. ఎన్సీఎన్ జీటీపీఎల్ కార్యాలయంలో లక్ష్మీ పూజలు నిర్వహించిన యాజమాన్యం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, యాచకులకు చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.